తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ మేరకు అధికారులు మార్గదర్శకాలు ఖరారు చేశారు. హైదరాబాద్ పరిధిలోని లబ్ధిదారులకు ఇళ్ల మంజూరుపైన తాజా సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని 3 కార్పొరేషన్ల పరిధిలోని అర్హులందరికీ ఇళ్లను త్వరలోనే ఇస్తామన్నారు. ఈ మేరకు లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్ల పరిధిలోని అర్హులందరికీ ఇల్లు మంజూరు చేయాలని తాజాగా జరిగిన సమీక్షలో మంత్రి పొంగులేటి అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇక హైదరాబాద్ పరిధిలో సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఇళ్లను మంజూరు చేయాలన్నారు. ఈ నెలాఖరులోనే విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. గ్రేటర్ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరుపైన మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్తో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని ప్రజలకు త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇక లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పరిధిలో లబ్ధిదారుల కోసం ఇక నగరంలో అసంతృప్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం తిరిగి చేపడతామని, వాటిని వీలైనంత త్వరగా లబ్ధిదారులకు అందించే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇక మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీ నిర్మాణాలకు స్థలాల సేకరణ ప్రక్రియపై అధికారులతో చర్చించారు. హైదరాబాద్లోని లబ్ధిదారులకు వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే 5 నుంచి 10 అంతస్తులో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి అందించనున్నారు. ఇక సిటీకి దూరంగా ఇస్తే వారి జీవనోపాధికి దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా హైదరాబాద్ పరిధిలో స్థలాలు ఉన్నవారికి నెలాఖరులోగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు పొంగులేటి ప్రకటించారు. దాదాపు 28,000 మందికి వీటిని అందించనున్నట్లు చెప్పారు. ఇక నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయినా ఇప్పుడు మళ్లీ మొదలు పెడితే హౌసింగ్ కార్పొరేషన్ సహాయం ఇస్తుందన్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.